V97 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం. హాజరైన జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సమోన్. ఫిర్జాదిగూడ అభివృద్ధి కోసం పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. నో వ్యాలంటైన్స్ డే, ఇది మన భారతీయ సంస్కృతి కాదు. వ్యాలంటైన్స్ డే నిషేధం అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చిన జన జాగరణ సమితి నాయకులు వాసు. విశాఖ నగరం పోర్టు స్టేడియంలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. హాజరైన సినీ నటుడు సుమన్. వ్యవసాయ సలహా మండలి తీసుకునే నిర్ణయాలు జిల్లాలో రైతాంగానికి విస్తృత ప్రయోజనం కల్పించే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వ్యవసాయ ధాన్య అనుబంధ శాఖలు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత సమావేశానికి హాజరైన అధికారులను పేరు పేరున పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 70% ప్రజలు వ్యవసాయం ధాన్య అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారని, రైతు ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న అనుబంధ శాఖలని సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా పనిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆయా రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. ఇన్సెప్షన్ ట్రైన్స్ పర్టికులర్గా డ్రాప్ ఏరియా కూడా దొరికింది సార్. ప్రజెంట్ మాత్రం ఉన్నటికి 46,000 సార్. 46,894. ఎస్ సార్. అంటే లైక్లీహుడ్కి ఇంకొక 8% వరకు పెరగడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే మాకు మేజర్ రబీలో ఇంకొక ఎలక్ట్రిక్ సెషన్ ఉంది సార్. లాస్ట్ వన్ సార్ 11th సెషన్ ఉంది సార్. 8th వన్ సార్. సెషన్ likely to go up to 5,000 hectares వరకు వెళ్తుంది సార్. అవును సార్. అంటే సార్ లాస్ట్ టైం కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్ లో కూడా అవైలబుల్ వాటర్ పక్కన వంశధార మేజర్ సోర్స్ సార్. మాకు వంశధారలో వాటర్ ఎందుకంటే ఎంగేజ్ రబీలో 1.6 lakh hectares సోనియా ఉంటుంది. 1,78,000 hectares total area sir. Total 1,78,000. 1,78,000 to 1,60,000 దాకా irrigated. About 1,46,000 irrigated. That Vamsadhara, Madhuvalsa, Totapalli and Narayanpuram. That means around 80% of zone area is irrigated area. ఇప్పుడు అసలు రైన్ఫాల్ లేకపోవడం వల్ల 4-6 దాంట్లో ఎస్టర్డ్ ఇరిగేషన్ ఉంటుంది. అంటే త్రూ కెనాల్స్ కానీ ఇంక్లూడింగ్ రెయిన్ఫెడ్ కాకుండా చెప్తున్నారే. రెయిన్ఫెడ్ కావాలి వాటర్ లేదు సార్. అలాగే మహేంద్ర తని అని పోగలదు సార్. సో ఇవన్నీ కలిపి మొత్తం టోటల్ ఇరిగేషన్ ఆ వాటర్ అన్నీ చూసుకుంటే దగ్గర అన్ని 1,46,000 వరకు మనకు వస్తుంది. 1,46,000 రబీలో 86,000 చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ వాటర్ సోర్స్ బట్టి నార్మల్ ఏరియా డిపెండ్స్ ప్లేస్ నుంచి మనకి ఏరియా తగ్గింది సార్. ఇప్పుడు ఈ 86,000 లో ఎంత ఉంది ఎస్టర్డ్ ఇరిగేషన్ రబీలో? 26,000 hectares. 26,000 ఇంక్లూడింగ్ బోర్వెల్స్ సార్. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మెయిన్ గేట్ బంద్ చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసిన ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఈ మేరకు తుంగతుర్తి రవి మాట్లాడారు. ఫిర్జాదిగూడ పరిధిలోని పాలన ప్రజల ప్రాణాలు అంటే క్విజ్ పోటీలతో సమానమని పాలకవర్గ కమిషనర్ అధికారులు అనుకుంటున్నారని, కానీ ఈ రోజు పాలకవర్గం అంటే ప్రజల్ని ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఇచ్చిన బాధ్యతని అవకాశాన్ని మర్చిపోయి కొన్ని రోజులు అవిశ్వాస తీర్మానానికి భయపడి గోవా ట్రిప్పులు వేసొచ్చారని, మరికొన్ని రోజుల అవిశ్వాసానికి భయపడి కార్పొరేటర్లను కొన్ని టీంలుగా తయారు చేసుకుని ఫైరవీలకు పాల్పడుతున్నారని, మొత్తంగా చూస్తే ప్రజల్ని పాలనను మర్చిపోయి ఇటు పాలకవర్గం అటు కమిషనర్ అధికారులు సమయపాలన చేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఏమని అనేసి అంటే
ఇక్కడ బాగింగ్ సెక్షన్ పనిచేయట్లేదు, అట్లనే కుక్కలని డాగ్ సెక్షన్ పనిచేయట్లేదు. మీరు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి అనేసి అంటే ఒక 3 రోజులలో ఇంప్లిమెంటేషన్ చేస్తా అనేసి అన్నాడు. రోడ్ల మీద ఫ్లెక్సీలు ఈ నుంచి 6 దాకా కిలోమీటర్ల మేరకు ఫ్లెక్సీలు ఉంటాయి. ఫ్లెక్సీలు తీయరు అంటే ఫ్లెక్సీలు తీయరు. వీళ్ళు వేసేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ మొత్తం అవకతవకలే ఇక్కడ జరిగే. మొత్తం అపార్ట్మెంట్ కడితే బిల్డింగ్ కడితే పోవాలి, డబ్బులు వసూలు చేసుకొచ్చుకోవాలి. మేము ప్రధానంగా సిడిఎంఏకి కంప్లైంట్ చేస్తాము. ఈడ పిజ్జాది కూడా కార్పొరేషన్లో చాలా అవకతవకలు జరిగినాయి. ఎన్నిసార్లు మేము శ్వేతపత్రం అడిగినా కానీ ఇవ్వలేదు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే ఆ ర్యాంపులు కూలగొట్టడానికి పనికి వస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇస్తే పట్టించుకోరు. గవర్నమెంట్ ల్యాండ్ల మీదనేమో రెవెన్యూ సెక్షన్ అనేసి అంటారు. రెవెన్యూలో అడిగితే వీళ్ళ మీద చెప్తారు. ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి డోర్ నెంబర్ ఇచ్చిందాక 3వ కండి తెలియకుండా ఇక్కడ పాలిస్తూ ఉన్నారు. ఈ మేయర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు సొంతంగా వాళ్ళ డప్పులు కొట్టుకొని వాళ్ళ అధికారం దాహంతో చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాలన తప్పితే ఈ ప్రజల గురించి ఏనాడు పట్టించుకున్నా లేదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక శ్వేతపత్రం అడిగి తీయరు. ప్రతిదీ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. కుక్కలు పిల్లలను పట్టుకొని పీక తింటూ ఉన్నాయి. దోమలు, విపరీతమైన దోమలు ఉన్నాయనేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేదు. మొన్నసారి చెప్పినప్పుడు సీరియస్గా చెప్పినాం, ఈసారి మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మేము వచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్కి గేట్కి తాళం వేసామని చెప్పినాం. ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నాము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాలక వర్గం ఈ ఏదైతే కార్పొరేషన్కి తాళం వేస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజల వైపు వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు విశాఖ నగరంలో వ్యాలంటైన్స్ డే నిషేధం అంటూ విద్యార్థులకు జన జాగరణ సమితి నాయకులు వాసు పిలుపునిచ్చారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది జరుపుకోవడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమని తెలియజేశారు. వ్యాలంటైన్స్ డే వద్దు, వివాహ బంధం ముద్దు అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులందరూ కూడా చదువుకున్న వయసులో, తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో అసాంస్కృతిక కార్యక్రమాలు చేస్తే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని తెలియజేశారు. యుక్త వయసులో చేసిన చిన్న చిన్న పొరపాట్లే భవిష్యత్తు జీవితంలో అనేక పరిణామాలు తీసుకొస్తాయని అప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. చదువుకునే వయసులో మంచి మార్కులు సాధించి జ్ఞానాన్ని పెంచుకొని మంచి ఉద్యోగాలు పొందితే భవిష్యత్ అంతా కూడా సుఖంగా ఉంటుందని తెలిపారు. జీవితంలో సెటిల్ అయిన తర్వాత వివాహ బంధం ఎంతో పవిత్రమని, అప్పుడు తమకు వచ్చిన భాగస్వామితో మీ ప్రేమను పంచుకుంటే అదే జీవితాంతం సుఖంగా ఉంటుందని తెలియజేశారు. జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ప్రేమికుల పేరుతో జరిగేటువంటి విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, ఈ పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపై జరిగే హింసకు పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకం. ఈ ప్రేమికుల రోజు పేరుతో భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ విదేశీ విష సంస్కృతిని విద్యార్థి యువత పైన బలవంతంగా రుద్దుతున్నారు. ఇటువంటి పనికిమాలిన విదేశీ విష సంస్కృతి కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. వివాహం అంటే విలువ లేకుండా పోతుంది. దేశాభివృద్ధిలో కీలకమైనటువంటి విద్యార్థి యువత స్వచ్ఛందంగా వాలంటైన్ డేను బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని జనజాగరణ సమితి విద్యార్థి యువతకు పిలుపునిస్తుంది. పాకిస్తాన్ మన శత్రు దేశమైనా కూడా ఈ విషయంలో మన దేశం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాలంటైన్ డేను అధికారికంగా పూర్తిగా నిషేధించింది కనుక భారత ప్రభుత్వం కూడా వాలంటైన్ డేను అధికారికంగా నిషేధించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. విశాఖ నగర పోర్టు స్టేడియంలో నిజీ షోటోకాన్ కరాటే పేరుతో నిర్వహిస్తున్న ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందన్నారు. బాలికలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఉన్నాను. ఇది నిజీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 డేస్కి ఈరోజు, రేపు, ఎల్లుండి. సో నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలిసి విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే
ఇంటర్నేషనల్ కానీ ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. అది ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి ఇది రీచ్ అవ్వాలి. మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని, ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్నీ నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. అందరికీ తల్లిదండ్రులు టెన్షన్ ఉంటుంది, బయట అమ్మాయి ఎలా ఒంటరిగా బతుకుతుంది అని. అదే మాదిరి ఈరోజు కూడా రాత్రి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు ఇండియాలో ఒక మహిళ ఒంటరిగా నడవడానికి వీల్లేదు, సేఫ్టీ లేదు. ఫోర్జరీ సంతకాలతో ఫ్లాట్ల విక్రయానికి పాల్పడి 3 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. షాద్నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడారు. మేరీ సువర్ణ భూమి రిసార్ట్లో డైరెక్టర్గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ఫ్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారని మేరీ సువర్ణ భూమికి సంబంధించిన కె రోజారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే మంచాల సుధాకర్ను తేదీ 21/12/2021 రోజున అరెస్టు చేశారు. రెండో నిందితుడిని కళ్యాణ్ చక్రవర్తి పరేడ్లో ఉన్న క్రమంలో పై అధికారుల ఆదేశానుసారం తేదీ 9/2/2024 రోజు విజయవాడలో అరెస్టు చేశారు. నకిలీ సంతకాలతో మోసపూరితంగా ఫ్లాట్లను అమ్ముతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. వీరిరువురిపై కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు కావడంతో అలాగే షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. 9 కేసెస్ ఇప్పటి వరకు ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. దీంతో బంజారా హిల్స్లో ఒక 2 కేసెస్ ఉన్నాయి, సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు ఉంది, కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు ఉంది, షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కేసు ఉంది, అండ్ సైబర్ క్రైమ్స్ కూడా ఒక 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతను 3 కేసెస్ పెట్టింది. టోటల్గా ఒక 9 కేసెస్లో ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు. సో ఇతను దాదాపు ఒక 4 years నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా వరకు దొరుకుతుంది. ఇది ఒక టీమ్ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతన్ని చాలా చాకచక్యంగా నిన్న సాయంత్రం మనము విజయవాడ నుంచి అరెస్ట్ చేయడం. ఇది కేసు మనము చూస్తే బేసికల్గా ఇది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు. దీంతో మనకు 2 కేసెస్, ఒకటి కొత్తూరులో అండ్ ఇంకోటి మనకు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కేసెస్ రిజిస్టర్ అయినట్టు ముద్దాయి పేరు. ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి, మంచాల సాయి సుధాకర్ వచ్చేసి దీంతో A1 ఉన్నాడు, అండ్ కళ్యాణ్ చక్రవర్తి A2గా ఉన్నాడు, కృష్ణమోహన్ A3గా ఉన్నాడు. ఇతని మీద 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది. దీంతో మనం చూస్తే మేరీ సువర్ణ భూమి హౌసింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాణి, తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు. ఇక్కడ A1 మంచాల సాయి సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు, అండ్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు, మేనేజర్గా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి అనంతపురం అర్బన్ రుద్రంపేట పంచాయతీ నందు అర్ధరాత్రి అధికారుల హల్చల్. కులగణన పేరుతో వీధుల్లో 10ల సంఖ్యలో తిరుగుతున్న అధికారులు, వాలంటీర్లు ఆఫీసుకు వస్తే అందుబాటులో ఉండరు గాని అర్ధరాత్రి ప్రభుత్వ అధికారుల పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొంతనలేని సమాధానాలతో జారుకున్న అధికారులు, వాలంటీర్లు వైసీపీ కండుపా వేసుకుని రండి అంటూ మండిపడుతున్న టీడీపీ శ్రేణులు. కులగణన చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయని, ఆ తప్పులను సవరించేందుకే పెద్ద అధికారులను తనిఖీలకు పంపారని అనధికారికంగా వాలంటీర్లు తెలిపారు. ఈ విషయాన్ని అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల ప్రకారం పై అధికారులు దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపాల్ గౌడ్, బాలప్ప, ఉప్పర్ శ్రీనివాసులు, కుమార్ వెంకటేష్, వడ్డి మురళి, ఓంనాథ్ రెడ్డి, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. మేడం నిలబడి ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు కాదలే మేడం, మీరు చేసినా ఎప్పుడున్నా 6 hours లోపల మీకు టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ టైంలో చేసే మా దగ్గర మేడం
ర్యాండమ్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఏం వెరిఫికేషన్ చేస్తున్నారు మేడం? వేస్తాక ఆల్రెడీ జరిగింది. ర్యాండమ్ వెరిఫికేషన్ ప్రభుత్వానికి అవసరం వచ్చింది. ఎన్నికల ప్రలోభాలు పెట్టడం కోసమే మనం చెప్పేసి మాకు లోకల్గా మాకు ఫోన్ వచ్చింటే వచ్చాము. మీరు టైమింగ్ చేస్తే అది కాదు, మేము వేరే విలేజ్ వెళ్ళాలన్నా మా మేడం ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని మేము చెప్పాము. ఆఫీస్ బ్యాక్ సైడే కాబట్టి చేసుకోగలుగుతాను. మీ టైమింగ్ చేసి నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కావలి ముస్నూరు టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఆ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని చనిపోయిన 6 వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీ నగర్లో మడకశిర మండలం ఆమిధాల గొంది పంచాయతీ, హరిసముద్రం పంచాయతీ మరియు మడకశిర పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు రామకృష్ణ, శివకుమార్, తిమ్మరాజు, సంతోష్, రాజశేఖర్, నరసింహ, మధు, సంపత్, శ్రీరామప్ప, మారుతి, వినోద్, అశోక్, చౌడప్ప, అమర్నాథ్, చంద్రశేఖర్, సురేష్, కాల్రామ్, లోకేష్, సుధాకర్ రెడ్డి, మధు, కృష్ణ, నటరాజ్, ఉదయ్ తదితరులు మొత్తం 100 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో టీడీపీలోకి చేరారు. వాళ్లను పసుపు కండువా వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనోహర్, జిల్లా మైనార్టీల అధ్యక్షుడు భక్తి క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు, ప్రధాన కార్యదర్శులు పుల్లయ్య, కోట రంగయ్య గౌడ్ చౌదరి, కౌన్సిలర్ ఉమాశంకర్, మీడియా కోఆర్డినేటర్ రవికుమార్, తెదేప నాయకులు తిమ్మరాజు, మల్లికార్జున, రఘురాం, చిన్నప్ప, శ్రీనివాస్, రమేష్, ఎల్ఐసి రామచంద్రప్ప, మార్కెట్ బాబు, గంగాధర్, శంకర్, రమేష్, డాక్టర్ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే. తిరుపతి జిల్లా వాకడ్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల మౌల్కి సుమంత్ క్రిస్టియన్ కమ్యూనిటీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి రావడానికి కారకులైన రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీధర్, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు వాకడ్ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నాకిద్దరి బాధ్యత అప్పగించినందుకు రానున్న శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు కొరకు క్రిస్టియన్ కమ్యూనిటీ కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా సుమంత్ హామీ ఇచ్చారు. కొడవలూరు దామోదర్ రెడ్డి గారికి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అందరినీ అంటే కమ్యూనిటీని మాత్రమే, క్రిస్టియన్ కమ్యూనిటీని మాత్రమే కాకుండా అందరినీ కలుపుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు రాబోనటువంటి ఎలక్షన్స్లో, శాసనసభ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా దేవునికి వందనాలు. ఎర్రగొల్ల మిల్కి సుమంత్ కుమార్ అనేటువంటి నన్ను తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా, క్రిస్టియన్ సెల్ సెక్రటరీగా నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా తర్వాత ఈ యొక్క పదవి నాకు రావడానికి ముఖ్య కారకులైనటువంటి తిరుపతి జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీలో నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి ముఖ్యులు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ మేరిగ మురళి గారికి, తర్వాత పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారికి, ఆ తర్వాత నాకు ఆత్మీయులు ఎంతో ప్రీతిపాత్రులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తర్వాత సొసైటీ అధ్యక్షులైనటువంటి వాకాడు సొసైటీ అధ్యక్షులైనటువంటి తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ తమ పార్టీ పేరు ప్రతిష్టల్ని భ్రష్టు పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మస్తాన్ రెడ్డి, మారం రెడ్డి, జనార్దన్ రెడ్డి, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని తన పేరు ప్రతిష్టల్ని భ్రష్టపట్టించే దానికోసంగా ఏం సంబంధం లేకపోయినా ఒకే టైంలో అన్ని కార్యాలయాలకు వెళ్ళి తనిఖీ చేయడం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. అయా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మొన్న 30 ట్యాంకర్లు 30 కంటైనర్లు తరలించావు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఏం సంబంధం లేకపోయినా నారాయణ గారు మీద ఉన్న పేరు ప్రతిష్టలు అంటే ఈరోజు నెల్లూరు టౌన్లో, దానికి సంబంధించి నెల్లూరు రూరల్లో ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటుంది. నెల్లూరు టౌన్లో ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు. నారాయణ గారు పార్టీకి ఆ రోజు అమరావతి నిర్మాణంలో నారాయణ గారి పాత్ర కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా అతన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యొక్క ప్రభుత్వం నారాయణ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు తనిఖీలు చేసి ఆయన పొరుగు ప్రతిష్టల్ని భగ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో జరగనియండి, స్నేహపూర్వకంగా జరగనియండి. ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అంతేగాని మీరు మా నాయకులను భయపెట్టి, మా అభ్యర్థులను భయపెట్టి, టోటల్గా మాకు అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరపాలంటే మీ వల్ల కాదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కఠినమైన తీర్పిస్తారు. ఖచ్చితమైన తీర్పు ఉంటుంది, ఏకపక్షాన తీర్పు ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. మీరు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే మంచి పద్ధతి కాదు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. నారాయణ గారు మంచి వ్యక్తి, ప్రజాసేవకుడు, విద్యాలయాలు, వైద్యశాలలు పెట్టి ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా సేవ చేస్తామంటే మీరు ఎలాంటి మంచి హేమంచెలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువ మోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ గూడూరు రూరల్ మండలంలోని వేములపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్, బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్, చైతన్య మరియు బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనోజ్ కుమార్
నేను బీజేపీ పార్టీ బీజేవైఎం యూత్ వింగ్కి రాష్ట్రంలో పనిచేస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకందరూ తెలుసు, ప్రధానమంత్రి. ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో కల్లా భారతదేశం ముందుకెళ్తుంది. ఒకప్పుడు పాకిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో యుద్ధానికి ఎప్పుడెప్పుడు వద్దామా భారతదేశం మీద అని చూస్తున్నాయి. ఈరోజు పాకిస్తాన్ తన నోరు మూసుకొని తన దేశంలో గుమ్ముగా ఉండే పరిస్థితి. చైనా కూడా ఆక్రమణ చేయాలని చెప్పి భారతదేశంలోకి రావాలని ఎంతో ప్రయత్నించింది. కానీ మన యొక్క యుద్ధం మన యొక్క సైనికులు తాటికి తట్టుకోలేక ఈరోజు కొమ్ముగా ఉంది. అదేవిధంగా చూస్తే అయోధ్య రామ మందిరం అసలు నిర్మాణం అవుద్దా, మనకు జరుగుతుందా, మన కళ్ళతో చూస్తామా అనుకోలేదు అసలు. అలాంటిది అయోధ్య రామ మందిరం నిర్మాణం కూడా జరిగింది. ఈరోజు చూస్తే బియ్యం కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు. ఈరోజు జగనన్న వేస్తున్నటువంటి బండ్లు వస్తున్నాయి కదా, అవి వాటిలో కూడా వచ్చేటన్నీ కూడా 60% ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేంద్రం నుంచి వస్తున్నాయి. ఈరోజు ఆసరా కానీ లేకపోతే రైతులకు ఇచ్చే రుణాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి. సో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో కల్లా ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు ఇంటర్నెట్ తీసుకోండి, ఫోన్పేలు తీసుకోండి, ఇవన్నీ డిజిటల్ పరంగా డిజిటల్ ఇండియా అని చెప్పి డెవలప్మెంట్ చేశారు. ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగింది. మెట్రో సిటీస్ అయితే బాగా డెవలప్ అయ్యాయి. పల్లెల్లో స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్లు కట్టించారు. ఇప్పుడు ఇల్లులు కడుతున్నారు, తెలుసు కదా, జగనన్న ఇల్లు అని. అవన్నీ కూడా రాజకీయ కక్షతో నారాయణ సంస్థలపై అధికార పార్టీ తనిఖీలు చేయించడానికి ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో నెల్లూరులో నారాయణ సంస్థలపై డ్రగ్స్ మరియు రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చే తనిఖీల పేరుతో వారి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడం అమానుష చర్య అని పేర్కొన్నారు. నారాయణ సతీమణిని గృహ నిర్బంధం చేశారని, ఇటువంటి వాటికి టీడీపీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరూ భయపడరని, ఈ అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో బిల్లు చెంచురామయ్య, రహీం, శివకుమార్, వెంకటేశ్వరరాజు, రవీందర్ రెడ్డి, అల్లీ భాషా, సునీల్, నర్సింహులు, ప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నిన్న 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంతంలోకి ఆయన యొక్క ఆఫీస్కి, ఆయన ఇంటికాడకి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినటువంటి టి వెంకటకృష్ణయ్య గారు, వాకాటి సుబ్రహ్మణ్యం అనేవారు ప్రవేశిస్తూ వారితో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒక 6 మంది, అదేవిధంగా విఆర్ఓ, విఏఓలు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ డిఎస్పీలు 2, సిఐలు 8 మంది, ఎస్ఐలు 11 మంది, మొత్తం 70 మంది రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి 70 మంది వాళ్ళ ప్రాంగణంలోకి ప్రవేశించి డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్లు అయినప్పుడు మీరు పరిశీలించవలసిన ప్రాంతం ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి వెళ్ళి చూడాలా, కాలేజీలోకి పోయి చూడాలా, కానీ ఆయన యొక్క అఫీషియల్ అయినటువంటి ఆయన ఆఫీసులోకి ప్రవేశించడం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా ఆయన ఇంటిలోకి ప్రవేశించి ఆయన యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి గారిని హౌస్ అరెస్ట్ చేయడం, ఆమె ఫోన్ తీసుకోవడం, ఇది సమాజంలో హేయమైన చర్య. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. మీరు డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు అయితే డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం. హాజరైన జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సమోన్. ఫిర్జాదిగూడ అభివృద్ధి కోసం పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి. నో వ్యాలంటైన్స్ డే, ఇది మన భారతీయ సంస్కృతి కాదు. వ్యాలంటైన్స్ డే నిషేధం అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చిన జనజాగరణ సమితి నాయకులు వాసు. విశాఖ నగరం పోర్టు స్టేడియంలో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. హాజరైన సినీ నటుడు సుమన్.
ఇవి బిల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం